హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ట్రాక్టర్ అయితే దున్నింది. మా వాళ్ళు అయితే ఏదో చేయడానికి వెళ్తున్నాడు. రండి చూద్దాం ఏం చేస్తున్నారు. వాళ్ళు అయితే చాలా దూరం అయితే వెళ్ళారు. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా మేము ఏం చేస్తున్నాం అనేది అయితే మీకు తెలియాలంటే, ఇప్పుడు ఏంటంటే మనం అయితే నారా తీసే ముందుగా అయితే కైలలో ఏమన్నా మెట్ల గిట్ల ఏమైనా ఉంటే అట్లయితే సదర పెట్టుకుంటున్నాము. ఒక్కో దగ్గర ఏంటంటే ట్రాక్టర్తో లాగుతారు, ఎద్దుల బండ్లతో లాగుతారు, అన్నింటితో రకరకాల వాటితో లాగుతారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకైతే ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు అయితే మనకు అందుబాటులో లేవు. అందుకని మేమే ట్రాక్టర్లు అంతా మేమే అయిపోయాము. చూస్తున్నారు కదా, నేను మా అన్న ఇద్దరం కలిసి అయితే ఎలా లాగుతున్నాము అంటే పూర్వ పెద్దల కాలంలో అయితే ఇలానే చేసేవాళ్ళంట. అది మొన్న అయితే చెప్పాడు. ఈ పని కూడా అయితే చాలా బాగుంది చూడడానికి అయితే. అంటే మనం ఇప్పుడు అంటే నారా తీసే ముందుగా అంటే మనం ట్రాక్టర్ దున్నేసి వెళ్ళిపోతుంది. ఇది దున్నేసి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అక్కడక్కడ గిన్నెల కింద కానీ అంటే కైలో కానీ మెట్లు అనేవి ఏర్పడతాయి అనమాట. కనిపిస్తుంది కదా కై మీద, చూడండి ఎలా ఉన్నాయి మెట్లు అనేది. అక్కడ మా వాడు కూడా పని చేస్తున్నాడు. అంటే వాడేందో చిన్న కర్ర కట్టుకుని అయితే లాక్కుంటున్నాడు. ఆ మెట్లన్నీ ఏంటంటే మనం ఏంటంటే మాను అనేది ఏంటంటే ఎద్దులకి వాటికి కడతారు. కానీ మనం ఏంటంటే మామూలుగా మనం లాగేదానికి చిన్నదైతే మేమైతే కట్టుకున్నాము. చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్టుకొని నేనేంటంటే కర్రతో గట్టిగా అదిం పట్టుకుంటే మా అన్న అయితే లాగుతున్నాడు. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా గట్టిగా అదం పెట్టుకుంటే మా అన్న ఏ విధంగా లాగుతున్నాడు చూడండి. అంటే ఆ విధంగా మనం నీళ్ళు ఉండే సైడ్కి అయితే లాక్కొని పోవాలన్నమాట. అంటే నీళ్ళు అయినా ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ మనం నాటు వేత వేసినప్పుడు ఏంటంటే సెలప అనేది మిట్ట అనేది ఉంటుంది అనమాట. అంటే మిట్ట ఉన్న కాడ ఎండిపోతుంది, సెలప ఉన్న కాడ మునిగిపోయి కుళ్ళిపోతుంది. అందుకని అయితే మనం అయితే కైనైతే నీట్గా సదరంగా అయితే లాక్కుంటాం అనమాట. నీళ్ళు తక్కువ మైనంగా పెట్టుకొని మనం లాక్కుంటాము ఆ నీళ్ళలోకి. అది ఇది మొత్తం లాగితే అంతా అడ్జస్ట్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, మా ఓడు కూడా లాగుతూ ఉన్నాడు. ఆ విధంగా మొత్తం అయితే మేమైతే 4-5 కైలు మొత్తం అయితే లాగేసాం ఫ్రెండ్స్. తర్వాత రేపు మన వాళ్ళు అయితే నాటు వేత వేస్తారు, నారు పెరుకుతారు. నారు పెరికేదానికి మన వాళ్ళు కూడా ఊరి నుంచి అయితే వస్తారు. అవి కూడా ఏ విధంగా పెరుగుతారు, నాటు వేత ఎలా వేస్తారు అనేది కూడా చూద్దాం. నారు ఏ విధంగా పెరుగుతారు, నాటు వేట ఎలా వేస్తారు అనేది అయితే నీకైతే ప్రతి వీడియో అయితే మీకైతే పెడతాను ఫ్రెండ్స్. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోనండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను. కానీ మీరైతే నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారో నేను ఇంకా అటువంటి మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా అయితే నాకు కామెంట్ చేయండి. నేను అటువంటి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను కాదు, ఖచ్చితంగా కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. కాబట్టి మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్గా అయితే లాక్కుంటున్నాము. రేపు మనం నారు అయితే వేసేది, నారు పెరిగేది ప్రతి వీడియో పెడతాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే ట్రాక్టర్ అయితే దున్నింది ఫ్రెండ్స్. ఇవి హెచ్చు తగ్గులుగా ఎత్తు పల్లాలు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఈ మాన్తో అయితే వాళ్ళు సదర పెడుతున్నారు. అవి సదర పెట్టకపోతే రేపు కలుపు అనేది వచ్చింది. అందుకని ఇప్పుడు సదర పెట్టేస్తే రేపు నారాత అనేది వేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.